ఈ రోజు అద్దె భవనాల్లో ఉంటూ చిన్న చిన్న గదుల్లో ఒక్కొక్క గదిలో 20-30 మందిని కనీసము ఏదో కోళ్ళనలాగానో లేదా పశువుల్లాగో వాళ్ళని ట్రీట్ చేసే పరిస్థితి ఉంది. కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసము ఈ విద్యార్థులకు పౌష్టికాహారమైన అందిస్తున్నారా అంటే ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం అందిస్తున్న మెస్ ఛార్జెస్ ఎంతో మీకు తెలుసా? ఒక్క పూటకే ఎవరికైనా తెలుసా? మన బిడ్డలు, వేలాది మంది బిడ్డలు ఈ రోజు బీసీ హాస్టల్స్ లో చదువుకుంటున్నారు. వాళ్ళకి ప్రభుత్వము ఉచిత వసతి ఆహార సౌకర్యం అందిస్తున్నారంటూ ప్రగల్భాలు పలికే ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు మన బిడ్డలకు అందించే ఆహారం విలువెంతో మీకు తెలుసా? ఒక్కో పూటకి కేవలం 13 రూపాయలు మాత్రమే అందిస్తున్నారు. 13 రూపాయలతో ఒక్క పూట భోజనం ఎక్కడైనా దొరుకుతుందా? ఈ 13 రూపాయల భోజనంలో కూడా కాంట్రాక్టర్ కమిషను, అధికారుల కమిషను, నాయకుల కమిషను, ఇవన్నీ పోగా మన విద్యార్థులకు ఎంత మోతాదులో ఆహారాన్ని అందిస్తున్నారో, వాళ్ళకు పౌష్టికాహారం అందుతోందో అలాంటి ఆహారం తీసుకొని వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంటుంది, వాళ్ళ మేధాశక్తి ఏ విధంగా ఎదుగుతుందో మనందరం కూడా గుర్తించాలి.